హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటలక్క కర్రీస్. చూడండి, ఈరోజు మా అబ్బాయి సయ్యద్ ఫైజల్ అహ్మద్ మా అబ్బాయిది పుట్టినరోజు. ఒక 3 లీటర్లు పాలు తీసుకున్నాను. 2 స్టవ్ల మీద పెట్టేశాను. చూడండి, సేమ్యాలు, షీర్ కుర్మా సేమ్యాలు తీసుకున్నాను. ఈ సేమ్యాలు ఇలా ఎందుకు అదుపుతున్నానంటే చిన్న ముక్కలు చేసుకోవటానికి. చూడండి, పొయ్యి మీద 2 పొయ్యిల మీద మాత్రం నేను పాలు పెట్టుకున్నాను. పాలు ఎందుకంటే ఒకే గిన్నెలు వేస్తే ఎక్కువ పొంగు వచ్చిద్దని 2 గిన్నెలు వేసి చిక్కంగా మరగబెట్టుకుంటున్నాను. చూడండి, ఒక పొయ్యి మీద నేను టీ పెట్టాను. టీ మంచిగా మరుగుతున్నాయి. రోట్లో వేసి నేను ఇలాచి దంచేస్తున్నాను. ఒక 10 ఇలాచి దాకా తీసుకుని, మీరు మాత్రం చేతితో తుంచే బాగా ఇలాచి మాత్రం కచ్చా పక్కగా రోట్లో దంచితే భలే కమ్మగా వాసన వచ్చిద్ది. షీర్ కుర్మాలు మాత్రం భలే వాసన వచ్చిద్ది. చూడండి, పాలు మాత్రం చిక్కగా మరగబెట్టుకున్నాను. ఇంకా అన్ని పాలు ఒకే గిన్నెలు వేసి నేను తక్కువ మంట మీద పెట్టుకొని 1 గంట దాకా మరగబెట్టుకున్నాను. ఈ పనులన్నీ నేను పొద్దున పూట 6 కాడి నుంచి స్టార్ట్ చేసుకున్నాను. కడాయి వచ్చి పొయ్యి మీద పెట్టేశాను. తగినంత నెయ్యి వేసుకున్నాను. చూడండి, ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకున్నాను. సేమ్యాలు అలా చేత్తో నలుపుకుంటే సేమ్యాలు చిన్న ముక్కలు అయితే షీర్ కుర్మాలు భలే బాగుంటాయి. చూడండి, దాంట్లో తగినంత నెయ్యి వేసుకుని లో మంట మీద పెట్టుకుని నేను ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ నాకు కొంచెం నెయ్యి వేసుకోవాలనిపించింది, మళ్ళీ వేసుకున్నాను. తక్కువ మంట మీద పెట్టుకుని మాడకుండా సేమ్యాలు మంచిగా బ్రౌన్ షేడ్ రావాలి, అలా ఫ్రై చేసుకోవాలా. చూడండి, పాలు ఎంత మంచిగా మరగబెట్టుకున్నాను. దీంట్లో వచ్చి నేను సిరింజ గింజలని, బాదం, కాజు, కిస్మిస్ అన్నీ వేసుకున్నాను. ఆ పాలు అటు మరుగుతున్నాయి. ఇటు చూడండి, చక్కెర పాకం చేసుకుంటున్నాను. ఎందుకంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి పాలల్లో. నా దగ్గర కుంకుమ పువ్వు లేదని నేను చక్కెర మాత్రం లైట్గా పాకంలాగా చేసుకున్నాను. ఎందుకంటే మనకి షీర్ కుర్మాలో టేస్ట్ వచ్చిద్ది. పంచదార వాసన ఒక రకంగా ఉంటుంది, అలా లేకుండా బాగుంటుంది. టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉంటుంది షీర్ కుర్మా. మీరు తప్పకుండా చక్కెర పాకంతోనే షీర్ కుర్మా చేసుకోండి, భలే బాగుంటుంది. మా ఇంట్లో మాత్రం ఫ్రెష్ మలాయి, ఫ్రెష్ క్రీమ్ ఉంది. అదంతా నేను ఒక గిన్నె నిండా తీసుకుని మంచిగా స్పూన్తో గిల్లగొట్టేసి వేసుకున్నాను పాలల్లో. ఇప్పుడు చూడండి, నేను చక్కెర పాకం వేసుకుంటున్నాను. అది మాడకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మాడితే మాత్రం చేదు వచ్చేసిద్ది. అందుకోసం నేను చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేసేసాను. చూడండి, ఇప్పుడు నేను ఈ పాకం వేసుకున్నాక మంచిగా చిన్న మంట మీద పెట్టుకుని షీర్ కుర్మా ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా మేము వేసిన డ్రై ఫ్రూట్ అంతా పైకి తేలేదాకా వచ్చేస్తున్నాయి కదా, ఇలా కలుపుతూ కూడా ఉడకబెట్టుకోవాలి షీర్ కుర్మా. ఇప్పుడు చూడండి, నేను సేమ్యాలు నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసుకున్నాను కదా, ఆ సేమ్యాలన్నీ వేసుకుంటున్నాను. చూడండి, షీర్ కుర్మా నేను చేసినట్టు చేయండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. దీంట్లో పచ్చి కోవా ఉంటూ కూడా వేసుకోవచ్చు, ఇంకా చిక్కదనం వచ్చింది, టేస్ట్ వచ్చింది. నా దగ్గర పచ్చి కోవా లేదు, మా ఇంట్లో మాత్రం ఫ్రెష్ మలాయి, ఫ్రెష్ క్రీమ్ పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. బ్రహ్మాండంగా ఉంది. చూడండి, షీర్ కుర్మా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ మాత్రం నేను టమాటా గోంగూర చేస్తున్నాను ఈరోజు స్పెషల్. ఎందుకంటే చాలా రోజులైంది టమాటా గోంగూర చేసి, అందుకోసం టమాటా గోంగూర చేస్తున్నాను. ఇది అపోలో ఫిష్ మా అమ్మాయి తీసుకొచ్చింది. అది మంచిగా నేను వాష్ చేసి ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసేసి మంచిగా వాష్ చేస్తున్నాను. చూడండి, అపోలో ఫిష్ కేజీ వచ్చి 300 రూపాయలు. మా పిల్లలు తీసుకొచ్చారు కదా, నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. శుభ్రంగా నీట్గా వాష్ చేసుకున్నాను. కానీ ఫ్రై చేస్తే ఎంత బాగుందంట, అబ్బో భలే బాగుందంట. మా అబ్బాయి, మా అమ్మాయి, మా అల్లుడు అందరూ చెప్పారు. మా అబ్బాయికి తెలిసిన వాళ్ళు కూడా తిన్నారు. కానీ భలే బాగుందంట చేప మాత్రం. నేను అదే అన్నాను, అయ్యా అపోలో ఫిష్ ఎప్పుడు నువ్వు తినలేదు కదా, తీసుకొచ్చారు కదా, బాగుంటుంది అంటున్నారు కదా, నేను అంతా ఫ్రై చేసి నీకు పంపిస్తున్నాను, ఎవరికి పెట్టుకుంటావు ఏమో, అది నీ ఇష్టం అన్నాను. చూడండి, ఒక ప్లేట్లు అన్నీ నేను మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. చక్కగా నీటుగా కలిపేస్తున్నాను. నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాను. 2 స్పూన్లు వచ్చి నేను నూనె వేసుకున్నాను. దీంట్లో ఏంటంటే జీలకర్ర పౌడర్, గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు, కారం, నిమ్మకాయ జ్యూసు, నూనె అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేస్తున్నాను. చూడండి, ముక్కకి మంచిగా పట్టేసి 1 గంట దాకా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను.
ఆ టమాటా గోంగూరలో తింటే ఎంత బాగుందంట. అసలు చాలామంది చెప్పారంట. మా పిల్లోడు అందరికి పెట్టాడు కదా ఫ్రెండ్, అసలు సూపర్గా ఉంది. మటన్ ముక్క, ఫ్రై చేసిన మటన్ ముక్క ఎంత టేస్ట్ ఉంటుందో అందులో ఉంది, భలే బాగుంది అన్నారంట. మా అబ్బాయి కూడా ఫోన్ చేసి చెప్పాడు, అమ్మి సూపర్గా ఉంది అమ్మి అన్నాడు. భలే బాగుంది అమ్మి అన్నాడు. మా అమ్మాయి కూడా అనింది, భలే బాగుంది అమ్మ అనింది. అంత బాగుందంట. మీరు మాత్రం తప్పకుండా ఎవరికైనా ఇష్టమైతే అపోలో ఫిష్ తీసుకొచ్చి ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. చూడండి, గుప్ప నిండా నేను కొత్తిమీర తీసుకున్నాను. ఆ కొత్తిమీర వేసుకుంటున్నాను. టమాటా గోంగూర కూడా మంచిగా ఉంది, భలే బాగా చేశాను నేను. తాలింపు అదంతా బ్రహ్మాండంగా చేశాను. నా వంటలు మాత్రం సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, గుప్ప నిండా కొత్తిమీర వేసుకున్నాను. టమాటా గోంగూర కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మళ్ళీ కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర మాత్రం దంచేసాను ఫుల్లుగా. చూడండి, పప్పు గుత్తి తీసుకుని ఇప్పుడు మెత్తేస్తున్నాను. కడాయి పొయ్యి మీద పెట్టి తగినంత నూనె వేసుకున్నాను. ఈసారి అంతా నేను శనగ నూనె వాడుతున్నాను వంటలకి. ఉల్లిపాయ ముక్కలు, చిన్నుల్లిపాయలు అంతా చిన్నుల్లిపాయలు దంచేసాను రోట్లో. ఉల్లిపాయ మాత్రం ఒక్క ఉల్లిపాయ సన్నంగా కట్ చేసుకుని వేసుకున్నాను. చూడండి, మెంతులు, జీలకర్ర, సాయిమినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి అన్ని పోపు దినుసులన్నీ ఫుల్లుగా వేసేసాను. పోపు ఎంత బాగుంటే మనకి గోంగూర అంత టేస్ట్ ఉంటుంది. నేను పోపు మాత్రం భలే బాగా ఇస్తాను. చూడండి, ఎంత మంచి కలర్ వచ్చిందో పోపు. ఇప్పుడు నేను చేసిన పోపు అంతా, తాలింపు అంతా దీంట్లో వేసుకుంటున్నాను గోంగూరలో. వేసుకున్నాక అదంతా మంచిగా కలిపేసి ఒక పక్కన పెట్టేస్తాను. అసలు ఎంత బాగుందో, భలే బాగుంది. టమాటా గోంగూర మాత్రం బ్రహ్మాండంగా ఉంది. చూడండి, ఒక పొయ్యి మీద వచ్చి నేను 1.5 కిలో బియ్యం పెట్టేశాను. మంచిగా ఒక 20 నిమిషాల దాకా నానబెట్టేసాను. హై మీద పెట్టేశాను. ఇప్పుడే మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను. టిఫిన్ కూడా ఇప్పుడు నేను తవా పొయ్యి మీద పెట్టేశాను. దోశలు వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దాకా మేమేం తినలేదు, 2 సార్లు టీ తాగాము. దోశలు వేస్తే మా అమ్మాయిని దాన్ని పెద్దగా చేస్తావు అమ్మ పలసంగా అంటే, నా చెయ్యి పెద్దది, నేనేం చేయాలా, చిన్నవి రావు నాకు. కొంచెం కొంచెం వంటలు అస్సలు నాకు రాదు వండటానికి. చూడండి, ఏదో ఒకటి వేసుకొని తినేస్తున్నాను. మా ఇంట్లో పల్లి చట్నీ ఉంది, పల్లి చట్నీ వేసుకొని, కొబ్బరి కారం ఉంది, అది వేసుకుని మా అమ్మాయి తినింది. ఇటువైపు నేను షీర్హోం అవన్నీ వండుతూ ఉన్నాను కదా. టిఫిన్ లేట్ అయింది, కానీ పచ్చళ్ళు ఉన్నాయి, కారపుళ్ళు ఉన్నాయి కదా, దోశ పిండి ఉంది, వేసుకొని తినేసాము. చూడండి, నాన్ స్టిక్ కడాయి నేను పొయ్యి మీద పెట్టేసాను. తగినంత నూనె వేసుకుని అంతా లెవెల్ చేసుకున్నాను కడాయిలో. చూడండి, 1 గంట దాకా ఫ్రిడ్జ్లో నేను చేప ముక్కలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసానుగా. కారం, పసుపు, ఉప్పు అంతా, నిమ్మకాయ, లెమన్ జ్యూస్ అంతా సరిగ్గా ఉప్పు అంతా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఒక్కొక్క ముక్క నేను నూనెలో వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకా ఎప్పుడైనా తీసుకురావాలంటే మా పిల్లలు బాగా నచ్చింది, మా పిల్లలకి భలే బాగుందని నేను ముక్కలు చిన్నగా కలిపేస్తాను. కానీ ముక్క ఏం చదరట్లేదు, గట్టిగా ఉంది, బాగుంది. నేను చూసుకుంటూ ఉన్నాను, ఎందుకంటే ఎలా ఫ్రై అయింది, ఏది ఎక్కువ ఫ్రై చేసుకుంటే కూడా గట్టిగా ఉంటాయని బాగా కరెక్ట్గా చేసేసాను ఫ్రై. చూడండి, వేడిగా అన్నం వండేసాను. అంతా పప్పు డబ్బాలు వేస్తున్నాను. కొంచెమే నేను ఇంట్లో పెట్టుకున్నాను. మా అబ్బాయి ఎవరికి పెట్టుకున్నాడేమో నాకు మాత్రం తెలీదు. చేప ముక్కలన్నీ సగం ముక్కల పైన మా పిల్లోడికి వేసి పంపేశాను. చూడండి, చేప ముక్కలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఫ్రెండ్, తప్పకుండా చూసేవాళ్ళు ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని, తప్పకుండా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కొంచెం కామెంట్ పెట్టండి. ఇలా నూనె ఎందుకంటే ఇలా కదిలిస్తే మీ సైడ్లో అంతా బాగా చేప పట్టిద్ది నూనె. చూడండి, టమాటా గోంగూర ఒక బాక్స్లో వేస్తున్నాను నా కొడుకు కోసం. చూడండి, షీర్ కుర్మా ఎంత బాగుందంట, బ్రహ్మాండంగా ఉందంట. మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు, అందరూ సూపర్గా ఉందమ్మా అన్నాడు మా అబ్బాయి. ఇప్పుడు నేను షీర్ కుర్మా అంతా ఒక పప్పు డబ్బాలు వేసుకుంటున్నాను.
మా అబ్బాయి మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పాడు, షీర్ కుర్మా భలే బాగుందమ్మా, చేప ఫ్రై భలే బాగుందమ్మా, గోంగూర కూడా భలే బాగుందమ్మా అని. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. మా అబ్బాయి తినలేదనుకోండి, నేను అస్సలు తినాలనిపించదు, నేను తినను, నా కొడుకు తిన్నాకే. చూడండి, షీర్ కుర్మా ఫుల్ అయిపోయింది. ఇంకా వేసేదాన్ని, ఆల్రెడీ ఈ డబ్బా వేసాను కదా, ఇంకా మార్చటం ఎందుకులని ఆ డబ్బాలు వేసి పంపేశాను. మిగతాదేమో ఫ్రిడ్జ్లో పెట్టి ఏరే వాళ్ళకి పంచాను నేను. చూడండి, చేప ముక్కలని ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. దాంట్లో ఫైనల్ నేను కరివేపాకు కొత్తిమీర గుప్పు నిండా వేసాను. అసలు ఎంత బాగుందో. చూడండి, ముక్కలని వేసేసాను కదా. ఇప్పుడు అన్నం బాక్స్ పెట్టేశాను. ఇప్పుడు ఏమో షీర్ కుర్మా పెట్టేశాను. ఇప్పుడు గోంగూర చేప ముక్కల బాక్స్ అన్నీ పెట్టేస్తున్నాను. చిన్న బాక్సులు అన్నీ చేపలు, గోంగూర, ఒక దాంట్లో షీర్ కుర్మా, ఒక దాంట్లో అన్నం. మళ్ళీ ఏమో ప్లేట్లు, గిన్నెలు అన్నీ, స్పూన్లు, గంటలు అన్నీ మా అమ్మాయి పెట్టేసింది. అంతకుముందు మా అబ్బాయి అన్నీ పారేసేవాడు. ఇప్పుడు ఏమో భయపడి జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు. ఎందాకని పారేస్తావయ్యా, జాగ్రత్త చేసుకొని నేను. చూడండి, మా అమ్మాయి చున్నీ తీసుకొని దాని మీద వేసేసాను.